అవుతారన్నటువంటి వాదన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా వినిపిస్తుంది. సో తెలంగాణలో చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కులగణన సర్వే, ఇది పైలట్ ప్రాజెక్టుగా పార్లమెంట్లో ఒత్తిడి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? తెలంగాణలో ఎట్లా చూడవచ్చు, ఈ పరిస్థితులు ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు? శ్రీకాంత్, ముందుగా మీకు అట్లానే ప్యానెల్ లో ఉన్నటువంటి సహచర మిత్రులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. మనము బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నిజానికి అప్పర్ కాస్ట్ ఆధిపత్యంలో ఉన్న పార్టీలకు ఇది ముందు నుంచి ఇష్టం లేనటువంటి విషయం. మనము బ్రిటిష్ కాలంలో జస్టిస్ పార్టీ అట్లానే ఆ తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణేతర ఉద్యమాల తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత అప్పుడు బ్రిటిషర్స్ నే బీసీలని గుర్తించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 15(4) అట్లానే 16(4) లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం జరిగిన తర్వాత, అంటే వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించాలి. ఇవి కాస్ట్ లో భాగమై ఉన్నాయి కాబట్టి కులం ఆధారంగానే రిజర్వేషన్లు గుర్తించాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవేవి ఉన్నాయో వాటిని గుర్తించాలనేటువంటి నిర్ణయం జరిగిన తర్వాత కాంకర్ కమిషన్ 1953లో 2399 కులాలని బీసీలుగా గుర్తించిన తర్వాత కూడా అమలు కాలేదు. ఆ తర్వాత అనంతరాముల కమిషన్ వచ్చింది, ఆ తర్వాత కోర్టులు తప్పులు పడినాయి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. 1980లో మండల్ కమిషన్ వచ్చి 27% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగిన తర్వాత 1991లో జనతా ప్రయోగం విఫలమైన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం విపి సింగ్ నేతృత్వంలో ఏర్పడింది. ఈ విపి సింగ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ మండల్ కమిషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళు కౌంటర్ గా వీళ్ళు కమాండాలు తీసుకొచ్చి విపి సింగ్ ప్రభుత్వాన్ని మండల్ కమిషన్ అమలు చేస్తున్నందుకు ఆ ప్రభుత్వాన్ని కూలదేసినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత పరిణామాలను కూడా మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో 4% మైనారిటీలకు 5% ఇచ్చినప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టాడు. మేము అప్పర్ కాస్ట్ గానే ఉంటాం, మాకు బీసీలుగా గుర్తించాల్సిన పని లేదన్నాడు. నిజానికి ఇప్పుడు 8% డిమాండ్ చేస్తున్నాడు, అది వేరే విషయం. కానీ బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఉంది, మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉంది, గుజరాత్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, రాజస్థాన్ లో ఉంది. అక్కడ రిజర్వేషన్ ను కంటిన్యూ చేస్తూ సౌత్ ఇండియాకు వచ్చి అమిత్ షా ఎన్నికల ప్రసంగాలు మొదలు పెట్టే వరకు మేము ఇక్కడ రిజర్వేషన్ ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు. నిజానికి మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి భారత రాజ్యాంగం ఆమోదించదు. అయితే పుట్టస్వామి కమిషన్, సుదర్శన్ కమిషన్ ఇవన్నీ వేసిన తర్వాత బౌద్ధ మతంలో, క్రిస్టియానిటీలో, సిక్కు మతంలో అలాగే హిందూ మతంలో కులాలు ఉన్నట్టుగానే 20 కులాలను గుర్తించి 3 అప్పర్ కాస్ట్లను ముస్లింలలో గుర్తించారు. పఠాన్, మొఘల్, సయ్యద్. అంటే వీళ్ళు ఇప్పుడు కొత్త కులగణనలో కూడా వీళ్ళు 2% అంటే 12% లో 10% రిజర్వేషన్ ఉన్నాయి. అంతకు ముందు కూడా ముస్లిం మతంలో నుంచి ఉన్న లద్దాఫ్, దూదేకుల, పింజారి ఈ కులాలు అంతకుముందే బీసీబీలో ఉన్నాయి. అంటే 2004 రాజశేఖర్ రెడ్డి రాకముందే ఉన్నాయి. కానీ వీటిని అందరినీ గందరగోళపరుస్తూ ఈ 42% రిజర్వేషన్ కి అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ వర్గంగా 4% రిజర్వేషన్ ఉంది. అయితే బీసీసీలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మతం మార్చుకొని క్రిస్టియానిటీలో వెళ్ళిన బీసీసీలు కూడా అంటే మతం మార్చుకున్నటువంటి ఎస్సీలు కూడా బీసీగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తిరిగి ఎస్సీలోకి వెళ్ళిపోవాలంటే ఆర్య సమాజ్ ద్వారా శుద్ధి చెందినట్టుగా తిరిగి ఆ మతంలోకి వెళ్ళవచ్చు. ఇది దీనికి సింపుల్ గా ఇది ఉపోద్ఘాతం ఇది మొత్తానికి. కానీ అసెంబ్లీలో ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ఎక్కడ మనం ఈ అప్పర్ కాస్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ అనే వరకు ఎక్కడెక్కడో దేనికో కనెక్షన్లు పెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే వెనకబడ్డటువంటి వర్గాలు స్థానిక సంస్థ ఎన్నికల్లో రావడం, లేకపోతే జెడ్పీ చైర్మన్ గా చైర్లలో కూర్చోవడం,
మున్సిపాలిటీలలో మేయర్ గా మున్సిపల్ చైర్మన్లుగా కూర్చోవడం ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ, మోకాళ్ళకు బోడగుండుకు సంబంధాలు పెట్టి అర్థం పర్థం లేనటువంటి వాదనలు చేస్తున్నాయి. నిజానికి దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా ప్రజలను విభజించి అంటే ఒక రకంగా వెనుకబడినటువంటి కులాలు కాదు, వెనుకబడేసినటువంటి కులాలు, బహిష్కృత కులాలు, వీళ్లకు వృత్తులు ఆధారంగా బతకమన్నటువంటి కులాలు, అంటే ఉత్పత్తి కారకాల పైన, భూముల పైన, సంపద పైన తరతరాలుగా హక్కులు లేకుండా అణిచివేయబడ్డటువంటి కులాలు ఈ రోజు హక్కులు అడుగుతున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా కులగణనను వ్యతిరేకించినటువంటి బీజేపీ చివరికి కులగణనకు ఒప్పుకుంది. నిజానికి ఇది గొప్ప విషయం, అంటే అది రివ్యూ చేసుకోండవచ్చు. ఈ రోజు దేశవ్యాప్తంగా కులగణనకు ఒప్పుకుంది. కాబట్టి ఈ సమాజంలో తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి వాటాను ఉత్పత్తి కులాలైన ఎంబీసీలు, కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి, వడ్రంగి ఇట్లాంటి అనేక కులాలు మా వాటా ఏంది? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా, ఉద్యోగాల్లో, ఉపాధిలో మాకేంది హక్కు? అండ్ మేము ఇంతకాలంగా ఈ దేశం కోసం శ్రమించాం, మాకు రాజకీయ పరమైనటువంటి హక్కులు ఏందనేటువంటి ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఢిల్లీలో ఒత్తిడి పెంచాల్సిందే, 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఒకవేళ చేర్చకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కోసం గవర్నర్ ముందుకు వెళ్ళింది, ఆర్డినెన్స్ ఆమోదించైనా సరే ఈ వెనుకబడ్డటువంటి ఆర్డినెన్స్ విషయం తెచ్చారు కాబట్టి ఒక అప్డేట్ ఏంటంటే ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్ కేంద్ర హోంశాఖ కూడా పంపించారు ఈ రోజే. సో దాని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి?